హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్ననైతే కటింగ్ చూపించిన కదండి, బటర్ఫ్లై హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఈరోజు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. దీనికి లైనింగ్ అనేది మనం కటింగ్ చేసుకున్నది మెయిన్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసి పెట్టుకుంటాం కదా, దానికి సరిపోయేటట్టు లైనింగ్ అయితే మనం సెట్ చేసుకోవాలి. క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే మనకు స్ట్రైట్గా క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే దాని డబ్బా షేప్లో కట్ చేసుకొని కూడా దానిపైన పెట్టుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే క్లాత్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి దానికి సరిపడనైతే లైనింగ్ వేసేసి దానిపైనుంచి కట్ వర్క్ దగ్గర కట్ అనేది కరెక్ట్గా దింపుకుంటూ మనం కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. దీనికి క్యాన్వాస్ ఏం అవసరం లేదు, బక్రం పీస్ కూడా ఏం అవసరం లేదండి. ఎందుకనంటే క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్గా ఉంది. మళ్ళీ దానికి ఏంటంటే స్టిఫ్ వేస్తే ఏంటంటే బటర్ఫ్లై హ్యాండ్స్ అనేది కొంచెం ఊగినట్టు కాకుండా స్టిఫ్గా నిల్చుంటుంది. కాబట్టి మనం స్టిఫ్ లాంటిది, పేపర్ స్టిఫ్, బక్రం పీసులు లాంటిది ఏది కూడా వేయొద్దండి, యూజ్ చేయకూడదు. ఇలా నార్మల్గా అన్ని కట్స్ అనేవి అన్నీ ఇచ్చుకుంటూ 2 హ్యాండ్స్ అయితే ఇలానే స్టిచ్ చేసుకుంటూ చిన్న చిన్న కర్వ్స్ అయితే నీట్గా ఫినిషింగ్ అనేది మంచి నీట్గా కుట్టుకుంటూ అట్లా ఫినిషింగ్ అయితే కరెక్ట్గా ఇచ్చుకుంటూ రావాలండి. సేమ్ యథావిధిగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అండి. కాకపోతే మనము లోత్ అయితే తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ సైడు, ఆ లోత్ తీసిన సైడు ఎదురు బదురు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఎదురు బదురు అనేది చూసుకోవాలండి. ఈ కర్వ్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ తీసుకుంటూ వస్తాయి. మూలల కాడ మాత్రం కంపల్సరీగా మంచిగా దింపాలండి. మిషన్ని సూది అనేది దింపిన తర్వాతనే మనం రౌండ్ అనేది తిరుగుతూ ఉండాలి. అలా స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే మనకు రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ మూల దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా మనము చిన్న కచ్చకనైతే పెడతాం కదా, అక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టి నిదానంగా స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. దీనికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. బటర్ఫ్లై హ్యాండ్స్ అంటే కటింగ్ చేసేటప్పుడు మాత్రం స్టిచెస్ అనేవి కొంచెం ఎక్స్ట్రా పడుతుంటాయి. కటింగ్ అనేది ఒకటి కొంచెం చూసుకుంటే స్టిచ్చింగ్ అనేది నార్మల్గా మీరు కర్వ్స్ నార్మల్ బ్లౌజ్ ఎలానైతే కుడతారో సేమ్ యాస్టీస్గానండి. దీనికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే చూడడానికి అయితే చిన్నపిల్లలకు చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఇలా మీకు కనుక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇలా స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుందండి. పిల్లలకు చూడంగానే అట్రాక్ట్ అయ్యే విధంగానైతే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టిచ్ చేసేటి బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాకు తెలిసిన విద్యనైతే మీకు చూపిద్దామని ఉద్దేశం కొద్దీ మీకు అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, చుట్టూరా ఒక ఖర్చు అనేది తీసేసుకోవడం కోసము ఎక్కడ బొంగలు రాకుండా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఇచ్చేటట్టు తీసేసి తర్వాత ఖర్చు తీసేస్తే సరిపోతుందండి. ఇంతే అండి. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఇలానే చేసేసుకొని మనం బాడీ పార్ట్ ఏదైతే రెడీ చేసుకుంటామో దానికి జాయిన్ చేసేస్తే పర్ఫెక్ట్ బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇలానైతే 2 హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేసిన పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.